తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే కార్యక్రమంలో భాగంగా ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు చేయవలసిన పనులను గురించి జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ఏ శ్రవణ్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని అవగాహన కల్పించారు. ఈ నెల 28వ తేదీన పల్స్ పోలియో కార్యక్రమంపై కూడా సూచనలు చేశారు. వేసవిలో గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి కూడా వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు శ్రీనివాస్, రాణి, సుధాకర్, విజయకుమార్, డిఎస్ రెడ్డి, నరసింహారావు, కరీం, సుధాకర్, గురుబాబు తదితరులు పాల్గొన్నారు. మరి ప్రతి నెల మొదటి మంగళవారం నాడు ఆషా డే జరుపుకుంటున్నాం. సో ఇది ఆషా డేకి చాలా ప్రాముఖ్యత ఉంది. సో దాని గురించి ప్రతి నెల అనేది కొన్ని అజెండా పాయింట్స్ అనేది వస్తాయి కాబట్టి దాన్ని ఆశాలకు చెప్పడం, అలాగే స్టాఫ్ని యాక్టివేట్ చేయడం, అవేర్నెస్ అనేది తీసుకువచ్చి ఆ పనులు అయ్యేటట్టు ఏ అయితే మాకు ఆబ్జెక్టివ్స్ ఇచ్చారో ఆ ఆబ్జెక్టివ్స్ అనేది ప్రతి నెల మేము ఆశాలకు చెప్తుంటాం. దాని ద్వారా వాళ్ళ పనితీరుని మెరుగుపరుచుకుని ఎక్కడ షార్ట్ ఫాల్స్ లేకుండా ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా దీంతోపాటు ఏంటంటే ఈ నెల 28వ తారీఖున పల్స్ పోలియో ప్రోగ్రాం అనేది జరుగుతుంది. దీంట్లో 5 సంవత్సరాల్లో పిల్లలందరికీ పల్స్ పోలియో అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుండి 5 సంవత్సరాల్లో అందరికీ మరి ఈ పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. మన జిల్లా వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే 1,43,000 మంది పిల్లలు ఈ 0 to 5 years పిల్లలు ఉన్నారు. వీళ్ళందరికీ 28వ తారీఖున మరి పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నెల 1వ తారీఖు నుండి అంటే జూన్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు స్టాప్ డయేరియా క్యాంపెయిన్ అనే ప్రోగ్రాం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే దీంట్లో కూడా 5 సంవత్సరాల పిల్లల్లో విరోచనాల వల్ల వచ్చే మరణాలని మనం అరికట్టడానికి ఈ స్టాప్ డయేరియా ప్రోగ్రాం అనేది మనం చేసుకుంటున్నాం. దీంట్లో ఏంటంటే మొదటి 15 రోజులు ప్రిపరేటరీ ఫేజ్ గాను, నెక్స్ట్ 15 రోజులు ఇంప్లిమెంటేషన్ ఫేజ్ గాను 2 విధాలుగా మనం చేసుకుంటాం. మొదటిలో మరి స్టాఫ్కి ట్రైనింగ్లు కానీ, తర్వాత ఇక్కడ ఓఆర్ఎస్ ప్యాకెట్ల స్టాక్ కానీ, ఇంకా ఇలాంటివి ఏదైనా ఉంటే ఈ మనం ఐఈసీ మెటీరియల్ సిద్ధం చేసుకోవడం, ఇలాంటివన్నీ సిద్ధపడాలి. ఈ 15 రోజులు ఎక్కడ షార్ట్ ఫాల్స్ లేకుండా, గ్యాప్స్ లేకుండా చేసుకుని నెక్స్ట్ 15 రోజులు అంటే 16వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అంటే ఖచ్చితంగా ఏఎన్ఎంస్ ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఎంతమంది 5 సంవత్సరాల్లో పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ ఒక్కొక్కటి ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇచ్చి ఇది ఎలా కలుపుకోవాలి, జింక్ ట్యాబ్లెట్లు ఎలా వేసుకోవాలి, అలాగే డయేరియా లక్షణాలు ఎలా ఉంటాయి, వెంటనే మరి ఇంటి దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, శానిటేషన్ అంటే పరిశుభ్రత ఇలాంటి వాటి గురించి ఎడ్యుకేట్ చేయటం. దీంట్లో భాగంగా ఏంటంటే ఆనరబుల్ సీఎం గారు P3 ప్రోగ్రామ్ అని ఒకటి పెట్టారు. అంటే పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్. దీంట్లో అదే డాక్టర్ కేర్ అంటారు. దీంట్లో ఏంటంటే డాక్టర్లు ఖచ్చితంగా పనివేళ్ళు అనేది పాటించాలి. ఇక్కడ వచ్చిన పేషెంట్ని ఆప్యాయతగా మంచిగా పలకరించి వాళ్ళకి మంచి సమాధానాన్ని అయితే ఇవ్వాలి. అది ఒకటి. డాక్టర్స్ అవైలబిలిటీ. రెండో పాయింట్ ఏంటంటే మరి పిఎస్సిలో ఉచితంగా మందులు అన్నీ ఇవ్వాలి, టెస్టులు చేయాలి, వాళ్ళకి మందులు ఇచ్చి పంపాలి. మూడవది ఏంటంటే ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా,